ఫిన్హాస్ని 3వ తరగతి చదువుతుందని చెప్పబోయే సమయం కదా. ఎఫ్రాయిము మన్యంలో ఎల్కానా మనుషుడు ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు. దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కానీ అన్నకు పిల్లలు లేరు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన ఆమె వేరేగు. పెనిన్నా ఆమె విసిగించుడికి కోపం పుట్టించుండేది. అయితే వారు యెహోవా మందిరం పోయినప్పుడు హన్నా భోజనం చేయకుండా ఎటు వచ్చాను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవు ఎందుకు ఎట్టుచున్నావు? నీకు భోజనం మానుట ఇలా 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా తనతో చెప్పి వచ్చాను. శిలోహ రణబాణం ఉంచుకున్న తర్వాత హన్నా దుఃఖాక్రాంతరాలు ఏడ్చు యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. సైన్యంలోకి అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమలన్నీ చూసి ఈ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నాకు ఒక మగబిడ్డను దయచేసి ఏడలా వాడి తల మీద సమర్పతి అన్నాడు. పనియక వాడు బ్రతుకులన్నీ యెహోవాకు నీకు అప్పగించిన ముక్కుబడి చేసుకుంటున్నాను అనే మనసులో ప్రార్థన చేసుకోవడం ఏలి తెచ్చి మొత్తరాలిగా ఉందనుకున్నాడు. కానీ అన్న దుఃఖంతో ఆమె మనసుని యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నది అని చెప్పింది. అప్పుడు ఏలి దేవునితో నీవు చేసుకున్నావు అనేవి ఆయన నీకు దయచేయను కాకని తనతో చెప్పాడు. నాటి నుండి హన్నా దుఃఖంకిగా ఉండడం అనివేసింది. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కానీ యెహోవాకు మొక్కుకున్నాను అనుకుని నేను అడిగానని వానికి సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు పాలు విడిచిన తర్వాత ఇంకా చిన్నవాడై ఉన్నప్పుడు సమూయేలు ఆ బాలుని ఎత్తుకుని హన్నా బాలుని ఎత్తుకుని శిలోలో మందిరంలోనికి వచ్చింది. ఆ బాలుని యెహోవాకు ప్రతిష్ఠించింది. ఆ బాలుని సమూయేలు అక్కడే యెహోవాకు మొక్కాడు. సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవా పరిచర్య చేస్తున్నాడు. సమూయేలు యెహోవా మందిరం ఎదుగుతూ ఇంకానే ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదైపోయింది. దేవుని మందసం ఎదుట యెహోవా మందిరంలో సమూయేలు పండుకుని ఉండగా యెహోవా సమూయేలును పిలిచాడు. సమూయేలు ఏలి పిలిచాడు అనుకుని ఏలి వద్దకు వెళ్ళాడు. నేను పిలవలేదు, పోయి పండుకోమన్నాడు. ఇలాగ 3 సార్లు జరిగింది. 3వసారి ఏలి సమూయేలును యెహోవా పిలుస్తున్నాడని గ్రహించి ఈసారి ఎవరైనా పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలపిస్తున్నాడు, ఆజ్ఞమ్మని చెప్పమని చెప్పాడు. యెహోవా సమూయేలు అని పిలిచాడు. ఏలి వింటి విషయాలన్నీ జరగబోయే విషయాలన్నీ సమూయేలుకి చెప్పాడు. సమూయేలు ఏలికి వివరించి చెప్పాడు. సమూయేలు పెద్దవాడైనప్పుడు అతని మాటలు ఏది తప్పిపోలేదు. దాన్ని మొదలుకొని బెత్షెబా వరకు సమూయేలు యెహోవా ప్రవక్తగా స్థిరపడ్డాడు. శిలోహులో మరలా యెహోవా దర్శనం ఇవ్వడం ఆరంభించాడు. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడైంది. సమూయేలు చిన్నతనం నుండి యెహోవా మందిరంలో ప్రార్థనా పల్లిగా న్యాయాధిపతిగా ప్రవక్తగా స్థిరపడ్డాడు.